అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణమైనటు పులకాంకురముల తోడి శ్రీహరి శరీరమును ఆశ్రయించినదియు సకల ఐశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు నాకు శుభమును ప్రసాదించుగాక. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహ ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయ సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. పెద్దనల్ల కలువపై నుండు ఆడు తుమ్మెదవలే శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుక ప్రసరించుచున్న సాగర సంజాతయైన ఆ లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక. ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం ఆనందకంద మనిమేష మనంగతంత్రం అకేకర స్థిత కనీనిక పశ్మనేత్రం భూత్యై భవే నమ్మ భుజంగ శయాంగనాయాః. నిమీలిత నేత్రుడును ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే రెప్పపాటు లేనిదియు కామ వశమైనదియు కుచితమైన కనుపాపలును రెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగునుగాక. బాహ్యాంతరే మధుజిత శృతి కౌస్తుభేయ హరావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయః. భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయే అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణమేమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయంగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక. కాలంబుదాలి లలితోరసి కైటభారే దారాధరేసురటి యా తటిస్గనేవ మాతుస్సమస్త జగతాం మహనీయ మూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న ముల్లోకములకును తల్లియు భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభములనిచ్చుగాక. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాజ్గల్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. ఏ క్రీగంటి ప్రభావమున మన్మథుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించనో అట్టి క్షీరాబ్ది కన్య అగు లక్ష్మీదేవి యొక్క మండమగు నిరేక్షము నాయందు ప్రసరించుగాక. విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్ష మానందహేతురధికం మురవిద్విషోపి ఈశనిషీదతు మైక్షణ మీక్షణార్థ మిందీవరోదర సహోదర మిందిరాయాః. సమస్త దేవేంద్ర పదవినేగలదియు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము నాపై నిలిచియుండునుగాక. ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక. దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్న కించన విహంగసిసో విషణ్ణే దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహః. శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనడు మేఘము దయావాయు ప్రేరితమై నాయందు చాలా కాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి పేదవాడననడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయే తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యేః. వాగ్దేవత సరస్వతి అనియు గరుడధ్వజ సుందరి అనియు శాకంబరియనియు శశిశేఖర వల్లభాయనియు పేరు పొందినదియు సృష్టిస్థితిలయముల గావించునదియు త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషియగు లక్ష్మీదేవికి నమస్కారము. ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం ఆనందకంద మనిమేష మనజ్గతంత్రం అకేకర స్థిత కనీనిక పశ్మనేత్రం భూత్యై భవే నమ్మ భుజస్గ శయాజ్గనాయాః. నిమీలిత నేత్రుడును ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే రెప్పపాటు లేనిదియు కామ వశమైనదియు కుచితమైన కనుపాపలును రెప్పలను గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగునుగాక. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయే శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయే పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయే. పుణ్యకార్యముల ఫలమునొసగు శృతిరూపిణియు సౌందర్యగుణ సముద్రయగు రతిరూపిణియును పద్మనివాసియగు శక్తిరూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు నాళిక నిభాననాయే నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యే నమోస్తు సోమామృత సోదరాయే నమోస్తు నారాయణ వల్లభాయే. పద్మమును పోలిన ముఖము గలదియు క్షీరసముద్ర సంజాతయు
చంద్రునికి నమృతమునకును తోబుట్టువును నారాయణుని వల్లభయునగు లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు హేమాంబుజ పీఠికాయే, నమోస్తు భూమండల నాయికాయే, నమోస్తు దేవాది దయాపరాయే, నమోస్తు సార్గ్నయుధ వల్లభాయే. బంగారు పద్మము ఆసనముగా గలదీను, భూమండలమునకు నాయికయైనదీను, దేవతలలోదేమే ముఖ్యముగా గలదీను, విష్ణువుకు ప్రియురాలుని అయిన లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు దేవ్యే భృగునందనాయే, నమోస్తు విష్ణోరురసిస్థితాయే, నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయే, నమోస్తు దామోదర వల్లభాయే. భృగుమహర్షి పుత్రికయును, విష్ణువక్ష స్థలవాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు కాంత్యే కమలేక్షణాయే, నమోస్తు భూత్యే భువన ప్రసూత్యే, నమోస్తు దేవాదిభిరర్చితాయే, నమోస్తు నందాత్మజ వల్లభాయే. తామర పువ్వుల వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలునగు లక్ష్మీదేవికి నమస్కారము. సంపత్కరాణి సకలేంద్రియనందనాని, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, త్వద్వందనాని దురితా హరణోద్యతాని, మామేవ మాతరణిసం కలయంతు మాన్యే. పద్మముల వంటి కన్నులగల పూజ్యురాలవగు నోయమ్మ, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదలు కలగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవి, పాపములను నశింపచేయునవి. ఓ తల్లి, అవి ఎల్లప్పుడునూ నన్ను అనుగ్రహించుగాక. యత్కటాక్ష సముపాసనా విధిన్ః సేవకస్య సకలార్ధ సంపదః సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో అట్టి మురారి హృదయేశ్వర్యగు లక్ష్మీదేవిని నిన్ను మనోవాక్కాయములచే త్రికరణ శుద్ధిగా సేవింతును. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంసుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతీకరీ ప్రసీద మహ్యం. కమలముల వంటి కన్నులుగల ఓ తల్లి చేతియందు పద్మమును ధరించి తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతి విష్ణుప్రియ, మనోజ్ఞులారా, ముల్లోకములకు సంపదను ప్రసాదించుమాత, నన్ననుగ్రహింపుము. దిగ్గస్థిభః కనక కుంభ ముఖావసృష్టా స్వర్వాహిని విమలచారు జలాప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గజములు కనకపు కుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము గలదియు, లోకములకు జననియు, విశ్వ్రపభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియునగు లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితై రపాంగేః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః. శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రథమ స్థానంలో ఉన్నాను. నీ దయకు తగిన పాత్రమును అగునన్ను నీ కరుణా కటాక్షముతో చూడుము. స్తువంతియే స్తుతిభిరమోఘిరణవహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. ఎవరీ స్తోతములచే ప్రతిదినమును వేద రూపిణియు, త్రిలోక మాతమునగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నారు. సువర్ణధారా స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం స కుబేరసమో భవేత్. ఆదిశంకరాచార్యులు రచించిన కనక ధారాస్తోత్రమును ప్రతిదినము త్రికాలమందు పఠించువారు కుబేరునితో సమానులగును.